ఆ బొమ్మల కాలేజీ కుర్రాళ్ళకి ఎక్కడున్న చిల్లు కుండల్ని తాండ్రా పాపారాయుడు తాగిన కళ్ళు కుండలను అమ్మేస్తే 1000 రూపాయలు ఇస్తున్నారు. నా పెళ్ళాన్ని బొబ్బిలి శిల్పం చేసి అమ్మేశాననుకో 10,000 రూపాయలు వస్తాయి. నేను ఫ్యాక్టరీకి పోతుండా. నిన్ను బొబ్బిలి శిల్పము చేసి ఆ బొమ్మల కాలేజీ కుర్రాళ్లకు అమ్మేస్తా. అయ్యా బాబోయ్, వాటంగా ఉన్నానని వాళ్ళు నన్ను ఎత్తుకోపోతే పంపించేస్తాం. ధారణాయి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని SRMT ట్రాన్స్పోర్ట్ లో నిన్ను పంపించేస్తానని చెప్తాం. తర్వాత బరువు ఎక్కువ మధ్యలో దించేస్తే శిల్పం విజయనగరం కోటకు దేక్కుంటూ పోయింది అని మసాలా వేస్తాం. ఇదిగో ఎంతసేపు అయినా ఉంటా. సైరన్ కూసిందో కదులుతా. చీమ కుట్టినా కదలకు, దోమ కుట్టినా కదలకు, నేను గోకినా కదలకు. సైరన్ కూస్తే దేక్కుంటూ వెళ్ళిపో. కానీ అప్పటిదాకా నువ్వు కదలకుండా నుంచోవాలి. ఓ శిల్పమ్మా రావే శిల్పమ్మా, రావే శిల్పమ్మా. బండ కొంచెం బాడి కొంచెం పేడ కొంచెం కలిపి పెట్టా కలర్ కోసం. కాబోయే శిల్పమా హంపర్ జంపర్ బుబ్బుల్ శిల్పర్ జంపర్ జంపర్ గంపర్ బుబ్బుల్ శిల్పం జంపర్. ఇదే మనం వచ్చి చాలా రోజులు అయిపోయినది, ఒక్క శిల్పం కూడా అవ్వలేదు. నాకంత టెన్షన్. ముందు ఇంకో టెన్షన్ ఉంది. అమర శిల్పి బొక్కన్న చెక్కిన శిల్పం 1000 పుట్టలు తవ్వి బయటికి తీసా. సజీవ శిల్పం దిల్ మారతా హై, ఊపిరి జారతా హై. ఎక్కడ చవట్లు కారతా హై, ఎక్కడుందో బేగ్ చూపించు. రండి, అదే ఇది బొక్కన్న బొమ్మ. క్రీపు 2000 సంవత్సరాల క్రితాంది. దీని రేటు పెద్ద ఎక్కువ కాదు. 10,000 రూపాయలు ఇస్తే సరిపోతుంది. ఇదేదే ఈ ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దీనిని శిల్పం అంటాడు. అయ్య బాబాయ్, ఇదే మెత్తగా ఉంది. ఇది పాలరాతి శిల్పం కాదు, పెరుగు రాతి శిల్పం. మెత్త మెత్తగా చల్ల చల్లగా ఉంటుంది, తెల్లగా మాత్రం ఉండదు. శిల్పం ఎంత బాగుందో, పుట్టలోంచి తీసింది కదా, పచ్చి మట్టి కంపు ఇంకా కొడుతుంది. ఎంత ముద్దొస్తుందో. అబ్బా, నన్ను శిల్పం కొట్టిందేంటి? శిల్పం నిన్ను కొట్టలేదు, నువ్వే శిల్పానికి తగిలా. కళ్ళేటి నా అన్ని టెన్షన్ గానే ఉంటాయి. డబ్బులు ఇచ్చేయండి, సైరన్ కూస్తుంది. సైరన్ ఏంటి? సైరన్ కాదు, ఐరన్. మీరు డబ్బులు ఇచ్చేస్తే ఈ శిల్పాన్ని ఐరన్ బాక్స్ లో పెట్టి SRMT లో మీకు పంపిస్తాను. ఇవ్వండి. విధవ సైరన్ ఇప్పుడే మొగాల 10,000 పోయినాయి. మస్తానన్నా, ఎందుకిలా తిమ్మిని బెమిని చేయడం, లేనిపోని కథలు చెప్పడం, ఆఖరికి మీ ఆవిడకి రంగేసి వాళ్ళ ముందు నిలబెట్టావు. తప్పు కదూ? క్యా తప్పు క్యా ఒప్పు హై. కూటి కోసం కోటి విద్యలు అన్నారు. కూటి కోసం కోటి విద్యలు అన్నారు, కానీ మోసంతో వచ్చిన ఒక్క మెతుకు కూడా తినకూడదు. తప్పు చేయకపోతే ఈ రోజుల్లో ఒక బిర్యానీ మెతుకు కూడా దొరకదు. ఏ మీ దేవతకు టెంకాయలు కొడుతున్నారు, గంటలు కొడుతున్నారు, అది తిమ్మిని బెమ్మిని చేయటం కదా? అడుగుతున్నది నేను, ఆ దేవత కాదు. నువ్వు అడిగిందా దేవతనే అడగమను, ఆ దేవతకే చెప్తాను. నువ్వు ఇంకోసారి ఇలాంటి మోసాలు చేసినట్టు తెలిస్తే నేను మాత్రం ఊరుకోనన్నా. ఏం చేస్తావేంటి? చపాతీలు చేస్తావా? చపాతీలు. బొమ్మ పరిగెట్టిందేంటి? బొమ్మ పరిగెట్టాలేదురా, నా పెళ్ళం పరిగెట్టింది. అంటే బొమ్మ నీ పెళ్ళమా? నా పెళ్ళం బొమ్మ కాదురా, బొమ్మ నా పెళ్ళం. మరి పరిగెట్టింది? సైరన్ కూసింది, పరిగెట్టింది. అంటే సైరన్ నీ పెళ్ళమా? సైరన్ నా పెళ్ళం కాదురా, నా పెళ్ళం బొమ్మ. సైరన్ కోత పరుగు. అరే మొత్తం స్క్రిప్ట్ అంతా చెప్పేశాను, మళ్ళీ నన్ను అడక్కే. ఇంకా నా దగ్గర రీల్స్ లేవురా. ఓహో, మరి బొమ్మ. ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దీనిని గుడి అంటాడు. రోడ్డుకి అడ్డంగా ఉంది కాబట్టి తీయించేయండి. అన్యాయం. ఇది చాలా పురాతనమైన ఆలయం, దీన్ని తొలగించడం మహాపాపం. నో నో నో, ఇది గవర్నమెంట్ ఆర్డర్, మేమేం చేయలేం. చూడమ్మా, నీ గుడిని తీసేస్తారంటమ్మా. ఊరి కోసం వెలిసి నిన్నే ఊరవతలకు పంపిస్తారంటమ్మా. అదేం కుదరదండి, వద్దండి. I don't want to hear anything. ఇంతమంది చెప్తున్నారు. No no, I can't help it. వీల్లేదు, ఈ గుడిని ముట్టుకోవడానికి వీల్లేదు. చూడమ్మా, దౌర్జన్యంగా మీరు ఎదురు తిరిగితే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. నన్నేం చేసినా పర్వాలేదు, నేను చచ్చిపోయినా పర్వాలేదు. సార్, స్టూడెంట్స్ అంతా పోదారులతో కలిసిపోయారు. లవ్ బ్యాక్డ్రాప్ ఉంది. మీరు తుపాకీ పోలీసులు పిలిపించండి. అవసరం లేదు, దీనికి ఒక ట్రిక్ ఉంది, చెప్తాను రా. ఇక్కడ రోడ్ వేసేస్తా ఉంటున్నారు, టెంపుల్ లో కూడా నాకు ఓకే ఓకే ఓకే, అగ్రిమెంట్ చేసుకుందాం. అంటే ఆపడానికి నిచ్చుకోలేటి. నో 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 నో, ఇక్కడ రోడ్ ప్రాబ్లం మాది, టెంపుల్ ప్రాబ్లం మీది. మీరు పూజించే దేవత గ్రేట్ అండ్ పవర్ఫుల్ అయితే ఒకసారి నిరూపించుకోండి, లేకుంటే మేము ఆ టెంపుల్ ని పడగొట్టి ఈ ప్రాంతంలో రోడ్ వేస్తాం. ఇస్ ఇట్ ఓకే? ఓకే, ఇదే పెద్ద టెన్షన్. నిరూపించుకుంటుందండి. అమ్మవారు శక్తి లేనేం కాదు, మహాశక్తి. ఉస్కే బదలే మై బోల్తా హూ, సారే జగత్ కో బోల్తా హూ. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకు అమ్మవారి గర్భగుడి కలశం గాల్లోకి లేస్తుంది. అలా లేవకపోతే గుడి బద్దలు కొట్టేసుకో. ఏంటిది పిచ్ అగ్రిమెంట్ చేస్తున్నావు? నిరూపిస్తుంది బాబు, నిరూపిస్తుంది. తప్పకుండా ఆవిడ శక్తి నిరూపించుకుంటుంది. ఈ రోజు రాత్రి 12 గంటలకి అమ్మవారి గుడి కలశం గాల్లోకి లేస్తుంది. లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. అయ్య బాబాయ్, నాకేమో అనవసరం గొప్పేసుకున్నది.
నువ్వు తొందరపడద్దమ్మా. ఇది దేవయుగం కాదమ్మా, దేవుళ్ళని పిలిచిన వెంటనే దిగిరావడానికి కలియుగం. ఎన్నో యుగధర్మాలు అడ్డంగా ఉంటాయి. తల్లి, ఏం జరిగినా నువ్వు మాత్రం తొందరపడద్దమ్మా. స్టూడెంట్స్ ఏమండి? ప్రాబ్లం మీ చేదస్తం కానీ కలసం ఎక్కడా లేస్తుందండి. వెళ్ళిపోండి మీరు. బుల్డోజర్లు తెప్పించి తెల్లారేపటికి రోడ్లు వేసేయండి. ఇప్పటిదాకా వెయిట్ చేశాం కదా, ఇంకో 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఓకే కర్మరా బాబు, వీడికి ఏం ఎక్కడ చెప్పినా అర్థం కాదు. నెగ్గుతుంది? అక్కడ నెగ్గుతుందా, ఇక్కడ నెగ్గుతుందా, అక్కడ నెగ్గుతుందా? మీ నెత్తి మీద లేస్తా సార్. అమ్మా క్షమించమ్మా. అధికార మదంతో మూసుకుపోయిన నా కళ్ళని తెరిపించావమ్మా. ఇక నుంచి నేను నీ భక్తుడిని. తప్పైపోయింది, క్షమించమ్మా. నన్ను క్షమించమ్మా. అమ్మా, మా తప్పుని క్షమించు. నీ దయ వల్ల మాకు కూడా ఈరోజు అమ్మవారి దర్శనమైంది. మా గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ స్టాఫ్ కానీ ఎవ్వరూ ఇక మీదట నీ జోలికి రారు. మమ్మల్ని మన్నించమ్మా. విజయ, చూసావా ఈ వెరితనం? మరింత మూర్ఖంగా ఉండకూడదు. విగ్రహాలు మాట్లాడడం, వరాలు ఇవ్వడం, గోపుర కలశాలు గాల్లోకి లేవడం ఇవన్నీ కథల్లోని మాటలు. వాటితో ప్రాణాలు ముడిపెట్టకూడదు. నేనే గోపురం ఎక్కి కలశాన్ని లేపాను. అమ్మా, నేను రాకపోతే ఏమైపోయేదానివి? అల్లరే ఆత్మహత్య చేసుకునేదానివి. దేవుడంటే నమ్మకం ఉండొచ్చు, కానీ అది ప్రాణాలు తీసుకునేంత మూఢనమ్మకం కాకూడదు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పట్టుదలకి పోకు. వారవ్వా, అదన్నమాట. నీ లవర్ని పైకి పంపించి కలశాన్ని ఎత్తించి మాకు డుమ్కా కొట్టి జంకా చేస్తావు. నీ సంగతి తెలుస్తాం, గుడిని బదనాం చేస్తాం. అరే ఆఫీసర్, ఈ అమ్మాయి మనల్ని మోసం చేసింది. ఏం మోసం చేస్తావు? ఏంటి నువ్వు నమాజ్ చేస్తున్నావు? రాత్రి జరిగిన దానికి బాయి జడుసుకున్నాడు, పరాగ్గా కలవరిస్తున్నాడు. మనసు కుదురపడ్డం కోసం నమాజ్ చేస్తున్నాను. మీ అమ్మవారిని ప్రార్థించవచ్చు కదా, అల్లాకి నమాజ్ చేస్తున్నావేంటి? ఎవరి దేవుడంటే వాళ్ళకి నమ్మకం ఉంటుంది. ఆ దేవుణ్ణి ప్రార్థిస్తే వాళ్ళకి ధైర్యం వస్తుంది, మనసు కుదుటపడుతుంది. అందుకే అల్లాని ప్రార్థిస్తున్నాను. సరే, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. ఏంటండి అది? ఏ విషయంలోనైనా సరే నేను ఒక నిర్ణయానికి వచ్చాక ఎక్కువ ఆలోచించను, ఆలస్యం చేయను. అందుకే అడుగుతున్నాను. ఏంటది? చెప్పండి. నువ్వంటే నాకు ఇష్టం. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీకు అభ్యంతరం లేదంటేనే. అదే, నా గురించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా బాబాయ్ గారే. అమ్మా విజయ, బాబు, ఈ ఊరికి వీళ్ళదే పెద్ద కుటుంబం. అమ్మవారి భక్తులు. ఉప్పెననే ఉపద్రవం వచ్చి ఊరంతా పోయి 6 నెలల పసికందుని ఈ చేతుల్లోకి చేర్చింది అమ్మ. అప్పట్నుంచి అమ్మాయి గురించి ఏ నిర్ణయమైనా అమ్మవారే తీసుకుంటుంది. నువ్వు తీసుకున్న నిర్ణయం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. రేపు నువ్వు ఆలయానికి వచ్చి నీ కోరిక మనసులో తలుచుకుని అమ్మవారి జేగంట ఒక్కసారి ముగించు. అది 3 సార్లు ప్రతిధ్వనించాలి. అప్పుడే అమ్మవారు అంగీకరించినట్టు. గంట ఒకసారి కొడితే 3 సార్లు మోగాలంట. మోగుద్దా?
2 సార్లు మోగ ఆగిపోద్దా? అసలు మోగదేమో, నాకు టెన్షన్ గా ఉంది. ఉండండి, శుభకార్యం జరుగుతుంటే మీ అపశకనాలు, అది మోగకపోతే నేనే వెళ్ళి కొట్టేస్తాను. అమ్మా, నిన్నెప్పుడు ఏమీ కోరలేదు. మా పెళ్లి జరిగేలా ఆశీర్వదించమ్మా. రామభక్త హనుమాన్ జీకి జై.